హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన పేరు మీద ఎన్ని మొబైల్ సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన పేరు మీద 9 సిమ్ కార్డ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే కొందరు మనకి తెలియకుండా మన ఆధార్ మీద సిమ్ కార్డ్స్ తీసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే అవకాశం కూడా ఉంది. సో మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఆధార్ మీద ఎన్ని నెంబర్స్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బ్రౌజర్ని ఓపెన్ చేసి topcop.sancharsathi.gov.in అని సెర్చ్ చేసి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అలా కాకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసైనా డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేయచ్చు. ఈ వెబ్సైట్లోకి రావగానే ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఆ క్యాప్చాని వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు మన పేరు మీద ఎన్ని నెంబర్స్, అదే మన ఆధార్ మీద ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కనిపిస్తుంది. ఇక్కడ మన నెంబర్ కాకుండా ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని నాట్ మై నెంబర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఆ నెంబర్ బ్లాక్ అయిపోతుంది. ఈ విధంగా మన పేరు మీద ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎవరికీ తెలియని వారికి ఆధార్ కార్డు ఇవ్వకపోవడం చాలా బెటర్. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.